హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఎన్నో విజయాలు అందించిన గౌతమ్ గంభీర్ కోచ్గా తన కొత్త బాధ్యతలను నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా నేటి నుండి శ్రీలంకతో భారత్ 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇక ఈ శ్రీలంక పర్యటనతో గంభీర్ తన కోచ్ బాధ్యతలను ప్రారంభించనున్నారు. ఇక శ్రీలంకతో జరగనున్న ఈ టీ20 సిరీస్ గౌతమ్ గంభీర్కు ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఎందుకంటే గంభీర్ శ్రీలంకతో ఇప్పటివరకు 2 టీ20 మ్యాచ్లు ఆడినప్పటికీ పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో ఇప్పుడు కోచ్గా తన ఇన్నింగ్స్ను శ్రీలంక గడ్డపై ప్రారంభించడం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఇందులో భాగంగా శ్రీలంకతో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంపై భారత్ దృష్టి పెట్టింది. ఇక గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు సభ్యుడిగా 37 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 2009 మరియు 2012 శ్రీలంకతో 2 టీ20 మ్యాచులు ఆడాడు. ఇక ఈ 2 మ్యాచ్లలో గంభీర్ అనుకునేంతగా రాణించలేకపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తొలిసారిగా అంతర్జాతీయ జట్టుకు కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అతని నేతృత్వంలో భారత జట్టు ఎలా రాణిస్తుందనే విషయం ఆసక్తిగా మారింది. ఇక శ్రీలంకతో జరగనున్న ఈ టీ20 సిరీస్ ద్వారా కొత్త హెడ్ కోచ్తో పాటు టీమిండియా కొత్త కెప్టెన్తో రంగంలోకి దిగనుంది. ఈ సిరీస్ నుంచి భారత టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక వైస్ కెప్టెన్ బాధ్యతలను శుభ్మన్ గిల్కు అప్పగించారు. ప్రస్తుతం ఈ నూతన మార్పు భారత జట్టును ఎలా ముందుకు తీసుకెళ్తుందనేది ఫ్యాన్స్ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక 2026లో జరిగే టీ20 ప్రపంచకప్ వరకు సూర్యకుమార్ యాదవే టీ20 జట్టుకు కెప్టెన్గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ఈ సిరీస్ చాలా కీలకం కానుంది. ఇక భారత్ శ్రీలంక మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్ నేడు శ్రీలంకలోని పల్లకెలె స్టేడియంలో భారత కాలమాన సమయం ప్రకారం ఈరోజు రాత్రి 7 గంటలకు మొదలు కానుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.